హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఫ్రెండ్స్, ఈరోజు సెషన్లో నేను మీకు ఫైల్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఒక రెండు ఫంక్షన్స్ని అయితే కనుక ప్రాక్టికల్గా చూపిస్తాను ఎలా వర్క్ చేయాలని చెప్పి. సో ఆ రెండు ఫంక్షన్స్ తోటి మీకు వర్క్ చేయడం వచ్చిన తర్వాత నెక్స్ట్ వీడియో నుంచి నేను మీకు ఫైల్ హ్యాండ్లింగ్ మీద మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఏంటంటే ఈ పిక్చర్ని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అసలు వేరియబుల్ అంటే ఏంటి? వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ నేమ్ ఆఫ్ ద మెమరీ లొకేషన్. అంటే ర్యామ్ మెమరీలో మనం ఏదైనా ఒక డేటాని స్టోర్ చేయడానికి స్పేస్ని రిజర్వ్ చేస్తే ఆ స్పేస్కి ఇచ్చుకున్న నేమ్ని మనం వేరియబుల్ నేమ్ అంటాం. అండ్ డేటా అనేది ర్యామ్ మెమరీలో టెంపరీగా ఉంటుంది. ఓకే, అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఉన్నంత వరకే మనకి డేటా అనేది ర్యామ్లో స్టోర్ అవుతుంది. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ర్యామ్లోంచి డేటా అనేది ఏంటంటే కంప్లీట్గా ఇరేజ్ అయిపోద్ది. సో అలాంటప్పుడు మీరు డేటాని పర్మనెంట్గా స్టోర్ చేయాలి అనుకుంటే మీరు సెకండరీ స్టోరేజ్ డివైజెస్ని యూజ్ చేయాలి. అంటే హార్డ్ డిస్క్ ఫ్రెండ్స్. సో హార్డ్ డిస్క్లో మీరు ఏదైనా ఒక డేటాని స్టోర్ చేయాలనుకుంటే సేమ్ మీరు ర్యామ్ మెమరీలో ఎలాగైతే కనుక ఫస్ట్ స్పేస్ని రిజర్వ్ చేస్తారో అదేవిధంగా హార్డ్ డిస్క్లో కూడా మనం స్పేస్ని రిజర్వ్ చేయాలి. సో హార్డ్ డిస్క్లో రిజర్వ్ చేసిన స్పేస్ని గుర్తుపెట్టుకోవడానికి లేదా రిఫర్ చేయడానికి ఉపయోగించే నేమ్నే ఫైల్ నేమ్ అని చెప్పి అంటాం ఫ్రెండ్స్. ఈ కాన్సెప్ట్ మీకు తెలుసున్నదే. ఇప్పుడు మీరు హార్డ్ డిస్క్లో ఫస్ట్ ఒక ఫైల్ని క్రియేట్ చేయాలి. అంటే ఫైల్లో డేటాని రాయాలి అంటే మీరేం చేయాలి? హార్డ్ డిస్క్లో ఒక ఫైల్ని క్రియేట్ చేయాలి. హార్డ్ డిస్క్లో ఒక ఫైల్ని క్రియేట్ చేయడానికి మనం ఉపయోగించే ఫంక్షనే ఎఫ్ ఓపెన్. ఓకే, ఈ ఎఫ్ ఓపెన్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఫైల్ని క్రియేట్ చేసి దాని ఒక అడ్రస్ని రిటర్న్ చేస్తుంది. హార్డ్ డిస్క్లో ఫైల్ని క్రియేట్ చేసి ఎవరు ఎఫ్ ఓపెన్ అన్న ఫంక్షన్ హార్డ్ డిస్క్లో మనకి కావాల్సిన పేరుతోటి ఫైల్ని క్రియేట్ చేసి అది ఎక్కడ క్రియేట్ అయిందో దాని ఒక అడ్రస్ని రిటర్న్ చేస్తుంది. నేను ఎప్పుడైతే కనుక అడ్రస్ అన్నానో ఇమ్మీడియట్గా మీకు ఏం గుర్తు రావాలంటే పాయింటర్స్ అన్న కాన్సెప్ట్ గుర్తు రావాలి. ఎందుకంటే అడ్రసెస్ని హోల్డ్ చేసేది కేవలం పాయింటర్సే కదా. అంటే ఒక ఇంటీజర్ డేటాని స్టోర్ చేయడానికి ఇంటీజర్ పాయింటర్ ఎలాగైతే కావాలో, ఫ్లోట్ డేటాని స్టోర్ చేయడానికి ఫ్లోట్ పాయింటర్ ఎలాగైతే కావాలో, అదేవిధంగా ఒక ఫైల్ ఒక అడ్రస్ని స్టోర్ చేయడానికి మనకి ఫైల్ పాయింటర్ కావాలి ఫ్రెండ్స్. సో మనకి సి లాంగ్వేజ్లో stdio.h హెడర్ ఫైల్లో మనకి ఏంటంటే ఒక స్ట్రక్చర్ టైప్ని ఇవ్వడం జరిగింది. అంటే ఫైల్ అనేది ఒక స్ట్రక్చర్ టైప్ డేటా టైప్. అది ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. FILE అనే క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. సో ఈ ఫైల్ అనేది ఏంటంటే ఒక డేటా టైప్. ఏ డేటా టైప్? ఫైల్ టైప్ డేటా టైప్. మనం ఈ ఫైల్ టైప్ డేటా టైప్కి ఒక పాయింటర్ వేరియబుల్ని క్రియేట్ చేస్తే మనకి ఎఫ్ ఓపెన్ ఫంక్షన్ రిటర్న్ చేసే అడ్రస్ ఏంటంటే ఈ పాయింటర్ వేరియబుల్లోకి రిసీవ్ చేసుకుంటాం. సో చూసారు, ఇక్కడ నేను ఒక PTR అని చెప్పి ఒక పాయింటర్ వేరియబుల్ క్రియేట్ చేసాను. ఈ పాయింటర్ వేరియబుల్ ఏం చేస్తుందంటే మనకి హార్డ్ డిస్క్లో క్రియేట్ అయిన ఫైల్ ఒక అడ్రస్ని హోల్డ్ చేస్తుంది. ఓకే, అదే ర్యామ్ మెమరీలో ఉన్న డేటాని మనం ఈ ఫైల్లో రాయాలి అనుకుంటే కనుక ఈ పాయింటర్ వేరియబుల్లో ఉన్న అడ్రస్ సహాయంతో ర్యామ్లో ఉన్న డేటాని మనం హార్డ్ డిస్క్లోకి పంపించవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఫైల్ పాయింటర్ ఒక ఇంపార్టెన్స్. నెక్స్ట్, మనం ఫైల్ పాయింటర్తో వర్క్ చేసేటప్పుడు మీన్స్ ఎఫ్ ఓపెన్ ఫంక్షన్తో వర్క్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఏదైతే కనుక ఒక నేమ్ తోటి ఫైల్ క్రియేట్ చేయాలనుకున్నామో లేదా ఒక ఫైల్లో ఉన్న డేటాని రీడ్ చేయాలనుకున్నామో ఆ ఫైల్ ఆ హార్డ్ డిస్క్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉంటే అడ్రస్ రిటర్న్ అవుతుంది, లేకపోతే నల్ అనేది రిటర్న్ చేయడం జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, ఈ నల్ అనేది ఏంటంటే ఒక ప్రీడిఫైన్డ్ మ్యాక్రో. ఓకే, ఫైల్ ఏమో స్ట్రక్చర్ టైప్, అలాగే నల్ అండ్ ఈఓఎఫ్ అనేవి మ్యాక్రోస్ ఏంటంటే. సో ఎఫ్ ఓపెన్ ఫంక్షన్ నల్ని రిటర్న్ చేసిందా లేదా అడ్రస్ని రిటర్న్ చేసిందా అనేది కావాలంటే నేను మీకు ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈఓఎఫ్ దేని గురించి అంటే ఒక ఫైల్లో ఉన్న డేటా పూర్తి అయిపోయింది, ఇంకా చదవడానికి ఏమీ లేదు అన్న స్టేటస్ని ఇండికేట్ చేయడానికి ఈఓఎఫ్ని ఉపయోగిస్తాం. ఈఓఎఫ్ అంటే ఎండ్ ఆఫ్ ఫైల్ అని అర్థం ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయాల్సింది దేని మీద అంటే ఫైల్ ఒక స్ట్రక్చర్ మీద. సో ఫైల్ ఒక స్ట్రక్చర్ తోటి మొదలెడదాం, అర్థం చేసుకోవడం. ఫ్రెండ్స్, ఇది
ఫైల్ ఒక స్ట్రక్చర్, టైప్ డిఈఎఫ్ స్ట్రక్ట్ అండర్ స్కోర్ IOBUF అంటే ఇన్పుట్ అవుట్పుట్ బఫర్ అని అర్థం. అండ్ ఇది మన స్ట్రక్చర్ ఒక నేమ్ ఫ్రెండ్స్. ఈ స్ట్రక్చర్లో వీ హ్యావ్ సో మెనీ వేరియబుల్స్. చూడండి ఇక్కడ అండర్ స్కోర్ PTR, అండర్ స్కోర్ CNT, బేస్, ఫ్లాగ్, ఫైల్, క్యార్ బఫ్, బఫర్ సైజ్, TMPF నేమ్, ఇలా చాలా చాలా వేరియబుల్స్ ఉన్నాయి. అండ్ ఇది ఫైల్ ఒక ఎలియాస్ నేమ్, మీన్స్ స్ట్రక్ట్ అండర్ స్కోర్ IOBUF అన్న స్ట్రక్చర్ నేమ్కి ఫైల్ అనేది ఏంటంటే ఒక ఎలియాస్. సో మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు స్ట్రక్ట్ అండర్ స్కోర్ IOBUF ఉపయోగించక్కర్లేదు, ఫైల్ అన్న ఈ క్యాపిటల్ లెటర్లో ఈ నేమ్ను ఉపయోగిస్తే చాలు. మనం ఎప్పుడైతే కనుక ఈ ఫైల్ అనే ఒక డేటా టైప్ను ఉపయోగించి, ఇది ఒక నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ ఫ్రెండ్స్, ఉపయోగించి ఒక ఫైల్ పాయింటర్ని క్రియేట్ చేస్తామో అప్పుడు మనకి మెమరీలో ఏంటంటే ఒక ఫైల్ పాయింటర్ వేరియబుల్ క్రియేట్ అవుతుంది. ఈ పాయింటర్ వేరియబుల్లో చాలా డిఫరెంట్ వేరియబుల్స్ క్రియేట్ అవుతాయి. ఇవన్నీ దేని గురించి అంటే ఈ స్ట్రక్చర్లో ఎన్ని మెంబర్స్ అయితే ఉన్నాయో ప్రతి డేటా మెంబర్కి మెమరీ అనేది అలొకేట్ చేయడం జరుగుతుంది. దీంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అండర్ స్కోర్ PTR. ఇది ఆ పాయింటర్ వేరియబుల్ విచ్ యాక్చువల్లీ హోల్డ్స్ ద అడ్రస్ ఆఫ్ ద ఫైల్ ఇన్ ద హార్డ్ డిస్క్. అండ్ ఫైల్లో డేటా రాయడం, రీడ్ చేయడం అనేది ఈ పాయింటర్ వేరియబుల్ సహాయంతో జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఫైల్ ఒక స్ట్రక్చర్ని తెలుసుకోవడం. ఇప్పుడు నేను మీకు ఏంటంటే ఫైల్ ఫంక్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 ఇంపార్టెంట్ ఫంక్షన్స్ యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే ఒకటి fopen, ఇంకొకటి fclose. ఫ్రెండ్స్ fopen ఫంక్షన్ 2 పారామీటర్స్ని తీసుకుంటుంది. ఫస్ట్ పారామీటర్ వచ్చేటప్పటికి ఏంటంటే ఫైల్ నేమ్, సెకండ్ పారామీటర్ వచ్చేటప్పటికి ఏంటంటే ఫైల్ యొక్క మోడ్. అంటే ఆ ఫైల్ని మీరు ఏ మోడ్లో ఓపెన్ చేయాలి అది కూడా మనం ఖచ్చితంగా చెప్పాలి. సో ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను ఫైల్ నేమ్ hello.txt అని ఇచ్చాను. అండ్ ఫైల్ మోడ్ ఏంటంటే RT అన్నాను. అని గుర్తుపెట్టుకోండి, ఈ 2 పారామీటర్స్ని మనం డబుల్ కోట్స్లో ఎన్క్లోజ్ చేస్తాము, కామాతోటి సెపరేట్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ R అంటే రీడ్ మోడ్, T అంటే టెక్స్ట్ ఫైల్. సో T అనేది ఆప్షనల్, చాలామంది ఎవరు, సో మీరు ఇవ్వకపోయినా పర్లేదు, బట్ R అనేది ఖచ్చితంగా కావాలి. సో ఈ R యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే R మోడ్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది అది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ R మోడ్ ఏం చేస్తుంది అంటే ఫ్రెండ్స్, యూజ్డ్ ఫర్ రీడింగ్ కంటెంట్స్ ఆఫ్ ద ఫైల్. అంటే మనం ఫైల్ని రీడ్ మోడ్లో ఓపెన్ చేస్తున్నామంటే అర్థం ఏంటంటే వీ వాంట్ టు రీడ్ కంటెంట్స్ ఆఫ్ ద ఫైల్. సో ఈ fopen అన్న ఫంక్షన్ ఫస్ట్ మనం ఏదైతే కనుక ఒక నేమ్ ఇచ్చామో ఆ ఇచ్చిన నేమ్ తోటి ఫైల్ ఉందో లేదో చెక్ చేస్తుంది. ఉంటే మనకి ఆ ఫైల్ ఒక అడ్రస్ని రిటర్న్ చేస్తుంది, లేకపోతే fopen ఫంక్షన్ నల్ని రిటర్న్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. R మోడ్లో ఏదైనా ఫైల్ని మీరు ఓపెన్ చేసేటప్పుడు ఆ ఫైల్ ఉంటే దాని ఒక అడ్రస్ని రిటర్న్ చేస్తుంది, లేకపోతే నల్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, నేను మీకు ప్రాక్టికల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత ఈ W మోడ్ ఏం చేస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు W మోడ్ ఎందుకు యూజ్ చేస్తాం? యూజ్డ్ ఫర్ రైటింగ్. అంటే మీరు ఏదైనా ఒక కొత్త ఫైల్ని క్రియేట్ చేసి దాంట్లో డేటాని స్టోర్ చేయాలనుకుంటే, మీరు ఫైల్లో డేటాని స్టోర్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కావాల్సింది ఏంటంటే ఫైల్. సో ఈ W మోడ్ ఏం చేస్తుంది అంటే ఫైల్ని క్రియేట్ చేస్తుంది. మరి ఒకవేళ మనం ఇచ్చిన నేమ్తో ఆల్రెడీ ఫైల్ ఉంటే ఆ ఫైల్ని డిలీట్ చేసి మరీ కొత్తగా ఫైల్ని క్రియేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో W మోడ్లో ఫైల్ని ఓపెన్ చేయడం అనేది చాలా చాలా డేంజర్ ఆపరేషన్. ఎందువల్లంటే మీరు ఇప్పుడు ఒక ఫైల్ నేమ్ ఇచ్చారు, సే ఫర్ ఎగ్జాంపుల్ resume.txt, అండ్ పొరపాటున మీ సిస్టంలో ఆల్రెడీ ఎవరో resume.txt అని చాలా ఇంపార్టెంట్ ఫైల్ని క్రియేట్ చేసి పెట్టారు. దాంట్లో ఒక 1000 లైన్స్ కోడ్ రాసారు వాళ్ళు, అంటే 1000 లైన్స్ డేటాని రాసించారు. మీరు ఎప్పుడైతే కనుక ఫైల్ని W మోడ్లో ఓపెన్ చేస్తారో ఇమ్మీడియట్లీ వెనక ముందు ఆలోచించకుండా fopen ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఆ ఫైల్ని డిలీట్ చేసి మళ్ళీ అదే పేరుతోటి కొత్త ఫైల్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. సో దేర్ ఈజ్ ఎ హ్యూజ్ డేటా లాస్ ఫ్రెండ్స్. W మోడ్ తోటి మనం వర్క్ చేస్తే చాలా లాస్ ఉంటుంది. అంటే fopen ఫంక్షన్ ఎట్టి పరిస్థితుల్లో ఫైల్ పాయింటర్ని రిటర్న్ చేసేది జరుగుతుంది. అంటే ఫైల్ లేదనుకోండి మన ఇచ్చిన పేరుతోటి కొత్తది క్రియేట్ చేసి రిటర్న్ చేస్తుంది,
ఫైల్ ఉందనుకోండి, డిలీట్ చేసి మళ్ళీ అదే పేరుతో కొత్తది క్రియేట్ చేసి రిటర్న్ చేస్తుంది. సో డబ్ల్యూ మోడ్ చాలా రిస్కీ ఫ్రెండ్స్. ఇంకొకటి ఏ అంటే అపెండ్ మోడ్. ఇది కూడా రైటింగ్ కోసం ఉపయోగిస్తాం, కానీ చాలా సేఫ్ మోడ్. ఇది ఏంటంటే ఆల్రెడీ ఫైల్ ఉందనుకోండి, దాని ఒక అడ్రస్ని రిటర్న్ చేస్తుంది. అండ్ మనం ఏదైనా డేటాని రాస్తే అదే ఫైల్లో యాడ్ అవడం జరుగుతుంది అనమాట. దాన్ని అపెండ్ మోడ్ అంటాం. అదే ఒకవేళ ఫైల్ లేదనుకోండి, కొత్తది క్రియేట్ చేసేస్తుంది. అంటే ఉంటే డిలీట్ చేసేది, ఉన్న ఫైల్ని వేస్తుంది, అదే ఫైల్లో మన డేటా అనేది కూడా రాయడం జరుగుతుంది. జనరల్లీ ఈ 3 మోడ్స్తో పాటు మనం ఏంటంటే ప్లస్ అనేది కూడా ఉపయోగిస్తాం. అది దేని గురించి అంటే డ్యూయల్ పర్పస్కి. అంటే ఆర్ ప్లస్ అంటే రీడ్ మోడ్లో ఫైల్ని ఓపెన్ అవుతుంది. అండ్ రీడ్ మోడ్కి ఉన్న అన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి దీనికి. ప్లస్ అదనంగా ఏంటంటే రైటింగ్ కూడా అవకాశం ఇస్తుంది. అదే మనం డబ్ల్యూ ప్లస్ అంటే రైటింగ్ మోడ్లో, అంటే డబ్ల్యూకి నేను ఏదైతే కనుక చెప్పానో ఎక్స్ప్లెనేషను అదంతా ఏంటంటే దీనికి అప్లికబుల్ అవుతుంది. ప్లస్ అదనంగా ఏంటంటే రీడింగ్ కూడా అవకాశం ఇస్తుంది. అదే మీరు ఏ ప్లస్ అంటే అపెండింగ్ అంటే రైటింగ్ అని అర్థం. రైటింగ్తో పాటు మనకి రీడింగ్ని కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఫైల్ని ఓపెన్ చేసే విధానం ఏంటంటే. అండ్ ఒకసారి మీ పని అంతా అయిపోయిన తర్వాత ఇట్ ఈస్ ఆల్వేస్ రికమెండెడ్ టు క్లోజ్ ద ఫైల్. అండ్ ఫైల్ని క్లోజ్ చేయడానికి మనం ఉపయోగించే ఫంక్షన్ ఏంటంటే ఎఫ్ క్లోజ్. అండ్ ఎఫ్ క్లోజ్కి మనం ఏంటంటే ఆ ఫైల్ యొక్క పాయింటర్ని పారామీటర్ కింద పాస్ చేయాలి. సో ఇవి ఫ్రెండ్స్ ఎఫ్ ఓపెన్ అండ్ ఎఫ్ క్లోజ్ ఫంక్షన్స్. ఇప్పుడు నేను మీకు ఏంటంటే ప్రాక్టికల్గా ఒకసారి ఈ 2 ఫంక్షన్స్ని చూపిస్తాను. సో గైస్ లెట్స్ గో టు సి ఫ్రీ ఐడి. ఫ్రెండ్స్ ఇది సి ఫ్రీ ఐడి అండ్ ఫైల్ demo1.c అన్నది మన ప్రోగ్రామ్ నేమ్. ఓకే, అండ్ ఇక్కడ ఒక ఫస్ట్ ఫైల్ పాయింటర్ని క్రియేట్ చేస్తాం. ఫైల్ అనేది ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్లో రాయాలి. అండ్ స్టార్, మీరు నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ పీటీఆర్ అని ఇచ్చాను. మిస్టర్ మీరు ఏబిసిడి ఇచ్చినా పర్లేదు, పనిచేస్తుంది. ఓకే, ఎఫ్ ఓపెన్ అనే పేరుతో ఒక ఫంక్షన్ ఇచ్చాను. అండ్ డబుల్ కోట్స్లో ఫైల్ నేమ్ రాస్తున్నాను. hello.txt అని చెప్పి ఫైల్ నేమ్ ఇచ్చాను. కామా మోడ్ ఇస్తున్నాను. ఆర్ అంటే రీడ్ మోడ్ అని ఫ్రెండ్స్. ఓకే, ఈ ఎఫ్ ఓపెన్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఒకవేళ hello.txt అన్న పేరుతోటి హార్డ్ డిస్క్లో ఫైల్ ఉంటే ఏం చేస్తుందంటే మనకి దాని ఒక అడ్రస్ని రిటర్న్ చేస్తుంది. ఆ రిటర్న్ చేసిన అడ్రస్ని నేను ఇక్కడ పీటీఆర్లో స్టోర్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మీరు కావాలంటే ఈ అడ్రస్ని స్క్రీన్ మీద ప్రింట్ చేయొచ్చు. printf/n ఫైల్ పాయింటర్ ఈజ్ %u, ఎందుకంటే అడ్రస్ అనేది అన్సైన్ ఇంటీజర్ కాబట్టి, అండ్ పీటీఆర్ అనండి. దట్స్ ఇట్. ఇప్పుడు మీకు పీటీఆర్ అనే పాయింటర్ వేరియబుల్లో మీకు 2 వాల్యూస్ ఉండే అవకాశం ఉంది. ఒకవేళ hello.txt అన్న పేరుతోటి ఫైల్ ఉంటే దాని ఒక అడ్రస్ ఉంటుంది, లేదనుకోండి నల్ ఉంటుంది. కావాలంటే మీరు ఇక్కడ ఇఫ్ కండిషన్ ఇచ్చి చెక్ చేసుకోవచ్చు. ఇఫ్ ptr ఈజ్ ఈక్వల్ టు నల్, నల్ ఉంది అంటే మనం ఇచ్చిన పేరుతోటి ఫైల్ లేదని అర్థం. ఐ విల్ సే printf ఫైల్ ఈజ్ నాట్ ఎగ్జిస్టింగ్. ఆ మెసేజ్ ప్రింట్ అవుతుంది ఫ్రెండ్స్. /n ఇవ్వండి సో దట్ ఇట్ గెట్స్ ప్రింటెడ్ ఇన్ ద నెక్స్ట్ లైన్. అండ్ else ఫైల్ ఈజ్ క్రియేటెడ్ ఆర్ ఓపెన్. ఫైల్ క్రియేట్ అవ్వచ్చు లేదా ఓపెన్ అవ్వచ్చు, రెండిట్లో ఏదో ఒకటి స్టేటస్ అని చెప్పి అంటున్నాను. F5 ఇచ్చి ప్రోగ్రామ్ని రన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, F5 ఇక్కడ ఏమొచ్చింది చూడండి, ఫైల్ పాయింటర్ అని చెప్పి ఒక అడ్రస్ వచ్చింది. అండ్ ఫైల్ ఈజ్ క్రియేటెడ్ ఆర్ ఓపెన్ అంటే ఫైల్ ఉందని అర్థం. ఇజ్ ఇట్ క్లియర్? లేదా ఫైల్ ఈజ్ ఎగ్జిస్టింగ్ అని ఒక మెసేజ్ కూడా రాయొచ్చు. అంటే hello.txt అనే పేరుతో ఆల్రెడీ ఫైల్ ఉంది కాబట్టి మనకి ఏంటంటే ఆ ఫైల్ ఒక అడ్రస్ వచ్చి ఫైల్ క్రియేటెడ్ లేదా ఫైల్ ఓపెన్. ఈ కేసులో ఆల్రెడీ ఉంది కాబట్టి మనకి ఫైల్ ఓపెన్ అయింది. ఇప్పుడు నేను మీకు అసలు ఈ ఫైల్స్ అనేది ఎక్కడ స్టోర్ అవుతాయి ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే మన సి ప్రోగ్రామ్ ఎక్కడుందో చూడండి. ఫస్ట్ ఒకసారి నా సిస్టంలో ఈ డ్రైవ్లో C_examples ఫైల్ demo1.c అని చెప్పి ఉంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను ఆ లొకేషన్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఒకసారి నేను ఈ డ్రైవ్కి వెళ్తాను, దాని తర్వాత C_examples. గైస్ hello.txt ఫైల్ ఉంది చూసారు కదా. ఇక్కడ ఫైల్లో డేటా ఏం లేదు ఫ్రెండ్స్, ఇది జస్ట్ ఎంటీ. ఏంటంటే ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని డిలీట్ చేసేస్తాను. చూడండి ఒకసారి
నేను కీబోర్డ్ మీద డిలీట్ కీ ప్రెస్ చేస్తున్నాను, ఫైల్ డిలీట్ అయిపోయింది. మనకి hello.txt అన్న ఫైల్ లేదు ఫ్రెండ్స్, డిలీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ సి ప్రోగ్రామ్ని ఓపెన్ చేసి ఈ ప్రోగ్రామ్ని మళ్ళీ రన్ చేస్తాను. ఇప్పుడు ఏమొస్తుందో చూడండి ఒకసారి. F5. ఇప్పుడు ఏమొచ్చింది చూడండి ఒకసారి. ఫైల్ పాయింటర్ ఈజ్ 0. 0 ఈజ్ ద ASCII కోడ్ ఆఫ్ నల్. అంటే ఫైల్ లేదు కాబట్టి మనకి నల్ని రిటర్న్ చేసింది fopen ఫంక్షన్. అండ్ ఫైల్ ఈజ్ నాట్ ఎగ్జిస్టింగ్ అని మెసేజ్ ప్రింట్ అయింది. ఫ్రెండ్స్ అలాగే మీరు లాస్ట్లో ఏంటంటే close fp అని ఒక ఫంక్షన్ రాసి ఉంచవచ్చు. దీని దేని గురించి అంటే క్లోజింగ్ ద ఫైల్. ఓకే, నా ఇది రీడ్ మోడ్ ఫ్రెండ్స్. ఉంటే అడ్రస్ని రిటర్న్ చేస్తుంది. నేను మీకు ఫైల్ డిలీట్ చేసి చూపించాను. సో దట్ ఏమన్నదంటే ఫైల్ ఈజ్ నాట్ ఎగ్జిస్టింగ్ అని చెప్పి అన్నది. ఇప్పుడు నేను ఇక్కడ W మోడ్ అంటాను ఫ్రెండ్స్. W మోడ్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నేను ఎప్పుడైతే W మోడ్ అంటానో నేను ఓ పని చేస్తాను. ఈ సి ఫ్రీ విండోని కొంచెం తగ్గిస్తాను. ఇక్కడ సైజ్ విడ్త్ తగ్గించాను. ఏం లేదు, మీరు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు నేను మీకు దీన్ని కూడా చూపించాలనుకున్నాను. చూడండి, ఇక్కడ నేను ఎప్పుడైతే కనుక ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తానో రైట్ హ్యాండ్ సైడ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఈ డ్రైవ్లో ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది. యూ కెన్ ఎక్స్పీరియన్స్ దట్ గైస్. ఐ విల్ సే రన్. సారీ, close fp కాదు ఫ్రెండ్స్, ptr అనేది పాయింటర్ వేరియబుల్. సారీ, పాయింటర్ వేరియబుల్ తేడా ఇచ్చింది. ఓకే, నా అబ్జర్వ్ రన్. ఫ్రెండ్స్ జస్ట్ మీ ఎదురుగుండే మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, ఇప్పుడే కావాలంటే చూడండి, హెలో అన్న పేరుతోటి ఫైల్ క్రియేట్ అయింది. ఇది W మోడ్ చేసే పని ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ చూడండి 8:32 అని చెప్పి టైమింగ్ ఉంది. అంటే ఫైల్ క్రియేషన్ టైం ఇది యాక్చువల్గా. అంటే 20th March 2021 8:32న ఈ ఫైల్ క్రియేట్ అయింది. నేను ఇంకొక 1 minute ఆగితే నా సిస్టమ్ టైం ఏదైతే ఉంటుందో, నా సిస్టమ్ టైం ఏంటంటే ఒక 1 minute ఫార్వర్డ్కి మూవ్ అవుతుంది. మీన్స్ టైం ఎదరికి వెళ్తుంది కదా, అంటే 8:33 అవుతుంది. 8:33 అయినప్పుడు ఈ ప్రోగ్రామ్ నేను మీకు మళ్ళీ రన్ చేస్తాను. రన్ చేసినప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఏంటంటే మన రైట్ మోడ్ ఏం చేస్తుందంటే ఫైల్ ఉంటే దాన్ని డిలీట్ చేసి మరి కొత్త ఫైల్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. లేకపోతే అలాగూ కొత్తది క్రియేట్ చేస్తుంది, ఇట్స్ వెల్ అండ్ గుడ్. బట్ ఉంటే కనుక ఆ ఫైల్ని డిలీట్ చేసి మరీ కొత్తది క్రియేట్ చేస్తుంది. సో ఈ హెలో అన్న పేరుతోటి ఏదైతే ఫైల్ ఉందో అది క్రియేషన్ టైం 8:32. ఇప్పుడు నా సిస్టమ్ టైం 8:33 అయిపోయింది. మళ్ళీ రన్ చేస్తాను, దాన్ని క్రియేట్ చేసి మరీ కొత్తది క్రియేట్ చేస్తుంది. యూ కెన్ ఎక్స్పీరియన్స్ దట్ గైస్. చూసారా లేదా, 8:33 వచ్చింది ఇక్కడ హెలో ఫైల్కి ముందు. ఒకవేళ ఈ ఫైల్ని డిలీట్ చేస్తుంది, చూడండి డిలీట్ చేస్తుంది. మళ్ళీ మీరు F5 అనండి, ప్రోగ్రామ్ రన్ అయింది, మీకు ఫైల్ క్రియేట్ అయింది. మీన్స్ W మోడ్ ఏం చేస్తుందంటే ఫైల్ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా మనకి ఏంటంటే ఫైల్ని క్రియేట్ చేసేస్తుంది. అంటే ఉంటే దాన్ని డిలీట్ చేసి మరీ క్రియేట్ చేస్తుంది, లేకపోతే కనుక నార్మల్గా కొత్తది క్రియేట్ చేసేస్తుంది. అదే ఇప్పుడు మీరు అపెండ్ మోడ్ యూస్ చేస్తారు, ఏ అన్నారు. అపెండ్ మోడ్ ఏం చేస్తుందంటే ఫైల్ ఉంటే తను ఒక అడ్రస్ ఇస్తుంది ఫ్రెండ్స్, లేకపోతే కొత్తది ఏం క్రియేట్ చేయదు. సో ఇప్పుడు నా సిస్టమ్ టైం ఏంటంటే 8:34 అయింది, బట్ హెలో ఫైల్ క్రియేషన్ టైం ఇంకా 8:33 ఉంది. సో నేను మళ్ళీ రన్ చేస్తాను. చూడండి, మనకి ఏంటంటే ఫైల్ ఉంది అని చెప్పి అంటుంది, ఫైల్ ఉంది అని చెప్పి అంటుంది. ఓకే, సో ఇక్కడ హెలో అనే ఫైల్ చూడండి ఒకసారి, మనకి 8:33 టైం ఉంది. అంటే కొత్తది క్రియేట్ చేయలేదు, ఉన్నదాని ఒక రెఫరెన్స్నే ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే fopen ఫంక్షన్ తోటి ప్రాక్టికల్గా వర్క్ చేసే విధానం ఏంటంటే మీకు రీడ్ మోడ్, రైట్ మోడ్, అపెండ్ మోడ్ గురించి క్లియర్గా అర్థమైతే నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే ఎగ్జాంపుల్స్ అనేది మీకు చాలా చాలా డీటెయిల్గా అర్థమవుతాయి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్ ఈ వీడియో సెషన్లో. ఒకవేళ ఈ కాన్సెప్ట్ కనుక మీకు నచ్చినట్లయితే, ఈ కాన్సెప్ట్స్ అన్ని మీకు బాగా ఉపయోగపడుతున్నాయి అనుకుంటే ఈ వీడియో సిరీస్ని, మీన్స్ ఈ సి ప్రోగ్రామింగ్ ట్యుటోరియల్ వీడియో సిరీస్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఎందుకంటే ఇది కంప్లీట్లీ ఫ్రీ అండ్ నేను చాలా ఇన్డెప్త్గా ప్రతి ఒక్క కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను.
సో దట్ ఈ నాలెడ్జ్ని మీరు గెయిన్ చేసి మీరు మీ కెరియర్ని గ్రో చేయాలి ఫ్రెండ్స్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండ్ టేక్ కేర్.